పెళ్లి చేసుకుంటానని నమ్మించి కలిసి తిరిగి తీరా సమయానికి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేసింది. గ్రామానికి చెందిన పలువురు మహిళలతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. యువతి ధర్నాతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రియుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రియురాలు స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటేనే మేమిద్దరం కలిసి తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్లో మైనర్ అని చెప్పేసి 2 years వరకు ఆగమని స్టేషన్ వాళ్ళు అన్నారు. 2 years అయిపోయిన తర్వాత మేము అడిగితే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకోనని చెప్పేసి అన్నాడు. అయినా మళ్ళీ మేము అందరిని పిలిపించి అడిగితే స్టేషన్ దగ్గరికి పోతే సిఐ సార్ అన్నాడు కదా, పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని సార్ అన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామంటే 3 days టైం కావాలని అబ్బాయి వాళ్ళు అన్నారు. అబ్బాయి వాళ్ళన్న తర్వాత 3 daysకి మేము కూర్చున్న తర్వాత ఈరోజు పిలిపించి అడిగిపిస్తే అబ్బాయి వాళ్ళు చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఏదో ఒక నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ఇది ఎక్కడికి వెళ్ళినా జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మీరే నా పట్ల దయ చూపి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. కులం వాళ్ళు